హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ధను కిచెన్. ఈరోజు ఈ పిండితో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తాను. ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. పిండి దీంతో గులాబ్ జామ్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. నేను తయారు చేసే విధానం ఏందో చెప్తాను. పిండి అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాం. అయితే మెత్తగా మెదిపోయింది. ఇలా మెత్తగా పట్టుకోవాలి, జల్లి పట్టుకోవాలి. నోగ్గా ఉంటే రాదు గులాబ్ జాము, ఇరిగిపోద్ది. ఇలా మెత్తగా వచ్చేటట్టుగా పట్టుకోవాలి. నోకు వస్తే తీసేయాలి. ఎక్కువ నోగ్గానే వస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా. కొంచెం వస్తే పక్కన పెట్టేయండి. కొంచెం వచ్చింది నోక, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా మెత్తగా ఉండాలి పిండి. ఇప్పుడు గోధుమ పిండి కూడా ఒక కప్పు పట్టుకున్నాం. గోధుమ పిండి కూడా ఒక కప్పు వేసుకొని జల్లు పట్టుకున్నాం. గోధుమ పిండి కూడా ఇలా జల్లి పట్టుకోవాలి. ఒక కప్పు తీసుకొని గోధుమ పిండిలో కూడా ఇలా పొట్టు ఉంటుంది కదా, అది లేకుండా క్లీన్ చేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత మనం ఇలా అంటే ఇట్లా ముద్దకు రావాలి. ఇట్లా వచ్చినప్పుడే మనకి గులాబ్ జామ్ బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకున్నాం. ఈ కప్తో తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారిగా మరిగిన వాటర్ పోయకూడదు. పిండి చూడండి, మెత్తగా కలుపుకుంటే ఈ విధంగా ఉండాలా. ఇప్పుడు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం జీరా కాసుకున్నాం. కప్పు చక్కెర, అదే కప్తో ఒక కప్పు వాటర్ వేసుకున్నాం. అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం, గ్యాస్ వెలిగించి అంతా కరిగేంతగా కలిపెట్టుకున్నాం. చక్కెర అంతా పాకం ఏం రాబడలేదు. చక్కెర కరిగిపోతే సరిపోతుంది. కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాం. అయితే ఏలక్కాయల పొడి వేసేసుకున్నాం. మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని బాండలు పెట్టుకున్నాం. అయితే మూత తీసుకున్నాం. అయితే ఒక్కరు ఆయిల్ పూసుకొని కొంచెం తీసుకొని ఇలాగా అన్నీ ఉండలు చుట్టుకోవాలి. ఇటు రూట్గా అనుకోవాలి. రౌండ్గా చేసుకొని ఒక్కొక్కటి ఇలా పెట్టుకేసుకోవాలి. అన్నీ కూడా ఆ విధంగా చేసుకోవాలి. అన్నీ కూడా గులాబ్ జామ్కి ఈ సైజ్ చేసుకుంటే సరిపోతాయి. ఈ పిండిలో సాల్ట్ వేయడం మిస్ అయింది. సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఉండలు చేయడం అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కాలద్దాం. మంట మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదు. ఇలా వేసుకొని ఎక్కువ మంట పెడితే మధ్యలో ఉడకవు. చిన్నగా ఇట్లా కలిపెట్టుకోవాలి. వచ్చినంత వరకు మనం బాగా కాలనియాలి. అప్పుడే మధ్యలో పిండి అంతా కూడా మనకు బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు మనం కాసి పెట్టుకునే జీరాలు వేసేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. అన్ని జీరాలు మునిగేటట్టుగా ఇలా అన్నీ
ఇట్లా అనేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు వదిలేయాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే నోట్లో వేసుకుంటే ఎన్నలా కరిగిపోయే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి.